హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్న ఒక వీడియో, ఒక సబ్జెక్ట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. మనలో చాలా మందికి గరుడ పురాణం అంటేనే, ఆ పేరు వింటేనే వణుకు పుడుతుంది. ఎందుకంటే మనం ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న పొరపాటు చేసిన దాంట్లో కొండంత శిక్ష ఉంటుంది. అది మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కొరడాలతో కొడతారని, అలాగే సలసల కాగే నూనెలో వేస్తారని, ఇలా చాలా శిక్షలు అందులో ఉంటాయి. గరుడ పురాణం అంటేనే వణికిపోతాం. మరి అందులో చెప్పినటువంటి ఎవరైనా చనిపోయిన వాళ్ళకి ఆ శవానికి భుజం పడితే, ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళటానికి మన భుజం ఇస్తే నలుగురు మోస్తారు కదా, అందులో మనం కూడా ఆ భుజం ఇస్తే ఏమవుతుంది? మంచి అవుతుందా, చెడు అవుతుందా? దానివల్ల కొంతమందికి అయితే కొన్ని అనుభవాలు కూడా ఎదురై ఉంటాయి. అలా ఒక శవానికి భుజం ఇచ్చిన తర్వాత, శవాన్ని మోసిన తర్వాత కొద్ది రోజులు వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు. మత్తుగా ఉంటుంది, మగతగా ఉంటుంది, లేజినెస్ ఉంటుంది, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఆరోగ్యం బాగుండదు, బాడీ పెయిన్స్ వస్తాయి, ఏదో బరువుగా ఉంటుంది, ఏ పని అనుకున్నా కూడా జరగదు. ఇలా ఇలా జరగకపోవటానికి ఇలా మనం ఈ శవానికి భుజం ఇస్తే ఏమవుతుంది? గరుడ పురాణంలో చెప్పిన విధానం ఈ రోజు చెప్పబోతున్నాండి. ఒక్కొక్క మాట విన్నారంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరే ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా చూస్తారు మొదలు పెట్టారంటే. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉండొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారని, మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఇక్కడ మన జీవితంలో ఒక క్షణం తప్పకుండా వస్తుంది. అది ఎవరో ఒకరి ఆర్తిని భుజాన వేసుకోవాల్సిన సమయం. అంటే ఇక్కడ ఆర్తి అంటే చనిపోయిన వారి బాడీ, శరీరం. ఇలా అది మన కుటుంబ సభ్యుడైనా, స్నేహితుడైనా, లేక రోడ్డుపై వెళ్తున్న ఏ అజ్ఞాత శవమైనా మనం దానిని సామాజిక బాధ్యతగానో లేక పుణ్యకార్యంగానో భావించి భుజం ఇస్తాం. ఇక్కడ శ్మశానం వరకు తీసుకువెళ్తాం. తర్వాత చేతులు కాళ్ళు కడుక్కొని మన రోజువారీ పనుల్లో పడిపోతాం. మనకు అనిపిస్తుంది పని పూర్తయిందని. కానీ నిజంగా పని పూర్తయిందా, లేక నిజమైన కథ ఇప్పుడే మొదలైందా? మీరు ఎప్పుడైనా ఆలోచించరా? ఆ నిర్జీవ శరీరానికి భుజం ఇస్తున్నప్పుడు మీతో నిజంగా మీకేం జరుగుతోంది? ఆ సమయంలో మీకు ఆ మృత శరీరానికి మధ్య ఏ అదృశ్య ఒప్పందం జరుగుతోంది? గరుడ పురాణం చెబుతోంది, ఆర్తిని భుజం ఇవ్వటం సాధారణ పని కాదు. అది అగ్నితో ఆడుకోవటం లాంటిదే. మీరు ఏ శరీరాన్ని మీ భుజాలపై ఎత్తినప్పుడు మీరు కేవలం భారీ చెక్క ముక్కలు, మాంసపు పోగు మాత్రమే ఎత్తుతున్నారని కాదు, ఆ వ్యక్తి జీవితం మొత్తం కర్మలని, అతని పాపాలని, ఇక్కడ తన అసంతృప్తి కోరికలను కూడా మీరు భారంగా మోస్తున్నారని అర్థం. ఆ శవంలో ఒక మూగబోయిన ఊర్జ ఉంటుంది. దాన్ని మృత్యు ఊర్జ అంటారు. ఇక్కడ మీ జీవంత శరీరం ఆ మృత శరీరంతో సంపర్కంలోకి వచ్చినప్పుడు ఒక అదృశ్య ఆదాన ప్రదానం మొదలవుతుంది. ఆ సమయంలో మీరు ఒక చిన్న తప్పు చేసినా, లేదా ఒక నియమాలు పాటించకపోయినా, ఆ ఊర్జ మీ భుజం ద్వారా మీ శరీరంలోకి, మీ ఇంట్లోకి, మీ భాగ్యంలోకి కూడా ప్రవేశించవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మనం గరుడ పురాణం ఆ అధ్యాయాన్ని తెరుస్తున్నాం. దానిని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈరోజు మీకు తెలుస్తుంది ఆర్తిని భుజం ఇచ్చిన వారికి అశ్వమేధ యోగఫలం ఎందుకు లభిస్తుంది, అలాగే ఆ భయంకరమైన తప్పులేంటి, ఆ ఆర్తిలో పడుకున్న ఆత్మ
భుజం ఇచ్చిన వారి వెనుక ఇంటి వరకు వచ్చేస్తుంది. ఈ వీడియో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీరు చూడలేని ఆ అదృశ్య ప్రమాదం నుంచి కాపాడటానికి. అయితే రండి, మృత్యువు ఈ రహస్యమైన ప్రయాణంలో నడుద్దాం. అంతిమయాత్ర సమయంలో అదృశ్య లోకంలో ఏ ఆట జరుగుతుందో తెలుసుకుందాం. ముందుగా ఇది మనకు అర్థమవుతుంది. అర్ధిని భుజం ఇవ్వటం ప్రక్రియ శాస్త్రాల్లో ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? గరుడు పురాణంలో భగవాన్ విష్ణువు చెబుతారు, ఎవరైతే అనాథుడు లేక ఎవరు లేని వారికి ఆ సేవకి భుజం ఇస్తాడో అతనికి 1000 యాగాలకు సమానమైన ఫలం లభిస్తుంది అని. ఎందుకు ఇలా అంటే, ఎందుకు హిందూ ధర్మంలో శరీరాన్ని కేవలం ఒక వస్త్రంలా భావిస్తారు, కానీ ఆ వస్త్రాన్ని గౌరవంతో పంచభూతాల్లో విలీనం చేయటం అతి పెద్ద ధర్మం. ఆత్మ శరీరం విడిచినప్పుడు అది చాలా అసహాయ స్థితిలో ఉంటుంది. అది తాను నడవలేదు, తను అంతిమ సంస్కారం తను చేసుకోలేదు. అలాంటప్పుడు ఎవరైతే తన భుజం మీద ఆసరా ఇచ్చి ఆ అంతిమ గమ్యం వరకు చేరుస్తాడో అతను ఆ ఆత్మకు సాక్షాత్ భగవాన్ రూపం. ఆ సమయంలో ఆ ఆత్మ ఆ వ్యక్తికి హృదయపూర్వకంగా ఆశీర్వాదం ఇస్తుంది. చెబుతారు కదా, చచ్చిపోతున్న మనిషి శాపం, విముక్తి పొందుతున్న ఆశీర్వాదం రెండు ఎప్పుడు ఖాళీగా వెళ్ళవు. ఈ ఆశీర్వాదం అంత శక్తివంతమైనది. అది మీ వెనకే జన్మల పాపాలను కాల్చి బూడిద చేయగలదు. కానీ దీని వెనుక ఒక పెద్ద రిస్క్ కూడా ఉంది. సైన్స్ చెబుతోంది, ఊర్జ ఎప్పుడూ కూడా హై లెవెల్ నుంచి లో లెవెల్ వైపు ప్రవహిస్తుంది. జీవంత వ్యక్తికి ప్రాణ ఊర్జ ఉంటుంది, శవానికి మృత్యు ఊర్జ ఉంటుంది. మీరు భుజం ఇస్తున్నప్పుడు మీ ఆభా మండలం అంటే మీ ఆరా ఆ శవ ఆరాతో రాపిడి తింటుంది. మరణించిన వ్యక్తి చాలా పాపిష్టుడు అయితే, లేక అతనికి అకాల మరణం జరిగితే, లేక అతను చాలా కోపం అసంతృప్తిలో చనిపోయాడు అంటే అతని ఆ నెగటివ్ తరంగాలు మీ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తాయి. ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక ఇన్ఫెక్షన్. మీరు తరచూ చూసి ఉంటారు, శ్మశానం నుంచి రాగానే చాలా మంది అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది, లేక వాళ్ళు చాలా అలసట అనుభవిస్తారు, వాళ్ళ శరీరం పగిలిపోయినట్టు అనిపిస్తుంది, మనసులో వింతైన ఆందోళన కలుగుతుంది. ఇది సాధారణ అలసట కాదు, ఇది ఆ నెగిటివ్ ఊర్జ ప్రభావం. అది మీ ప్రాణశక్తిని పీల్చేసింది. శాస్త్రాల్లో భుజం ఇవ్వటానికి చాలా కఠిన నియమాలు చెప్పారు, వాటిని పాటించడం తప్పనిసరి. మొదటి నియమం ఏంటంటే, భుజం ఎప్పుడూ విషమ సంఖ్యలో అడుగులు నడిచి మార్చాలి. అంటే మీరు 10 అడుగులు లేక 20 అడుగులు కాదు, విషమ సంఖ్యతో అడుగులు నడిచి మరొక అవకాశం వేరే వారికి ఇవ్వాలి. అలాగే అతి ముఖ్యమైన విషయం, మీరు భుజం ఇస్తున్నప్పుడు మీ మనసులో ఏ అలౌకిక ఆలోచనలు ఉండకూడదు. ఇక్కడ మీరు మీ వ్యాపారం గురించి లేదా ఇక వేరే దేని గురించినో ఆలోచిస్తున్నారని, లేక ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారనో, లేక నవ్వులు జోకులు వేస్తూ ఉంటే అలా మీరు చాలా ముప్పును ఆహ్వానిస్తున్నట్టే. ఎందుకంటే ఆ సమయంలో ఆ ఆత్మ అంతా చూస్తూ ఉంటుంది, చుట్టూ కూడా ఉంటుంది, అంతా వింటుంది. దానికి అనిపిస్తుంది, ఈ వ్యక్తి నా దుఃఖంలో భాగస్వామి కావటం లేదు, బదులుగా నన్ను అవమానిస్తున్నాడు. అలాంటప్పుడు దాని ఆశీర్వాదం శాపంగా మారవచ్చు. గరుడ పురాణంలో ఒక కథ ప్రకారం ఒక వ్యక్తి జోక్ చేస్తూ ఒక శవానికి భుజం ఇచ్చాడు. శ్మశానం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతనికి రాత్రంతా అనిపిస్తూ ఉండేది, ఏదో భారీగా బరువుగా ఇంకా అతని భుజం మీదే ఉంది అని. ఆ బరువు రోజు రోజుకి పెరిగిపోయింది. డాక్టర్లు ఏ వ్యాధి కనిపెట్టలేకపోయారు. చివరికి ఆ వ్యక్తి పిచ్చివాడైపోయాడు. అందుకే అర్ధిని భుజం ఇవ్వటం ఒక తపస్సు. దానిని ఆటగా భావించే తప్పు ఎప్పుడు చేయకండి. ఇప్పుడు ఆ రహస్యం గురించి మాట్లాడుకుందాం. దాన్ని విని మీరు ఆశ్చర్యపోతారు. గరుడ పురాణం చెబుతోంది, మనం అర్ధికి భుజం ఇచ్చి వెళ్తున్నప్పుడు ప్రతి అడుగులో కూడా మన పాపాలు నాశనం అవుతాయి. చెప్పబడింది పదే పదే అశ్వమేధ యాగ ఫలం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి అడుగుకు ఒక అశ్వమేధ యాగ ఫలం వస్తుంది. ప్రాచీన కాలంలో రాజులు, మహారాజులు వాళ్ళ పాపాలు కడిగేసుకోవటానికి, స్వర్గం పొందుకోవటానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అశ్వమేధ యాగాలు చేసేవారు. కానీ కలియుగంలో భగవాన్ మనకు ఈ అవకాశాన్ని చాలా సులభంగా ఇచ్చారు. మరి మీరు ఎవరి అంతిమయాత్రలో నిస్వార్థ భావంతో పాల్గొని దానిని మీ భుజాలపై ఎత్తినప్పుడు ఆ బరువు కింద మీ పాత పాపాలు అణిగి నలిగిపోతాయి. ఇది ఒక రకమైన ప్రాయశ్చిత్తం. ఇది ప్రకృతి నియమం. మీరు ఎవరి భారం ఎత్తినప్పుడు భగవాన్ మీ భారాన్ని తేలికపరుస్తారు. కానీ ఈ బలం కేవలం మీ మనసులో ఏ స్వార్థం లేనప్పుడే లభిస్తుంది. మీరు కేవలం డిసిప్లే కోసమో, లేక సమాజ భయం వలనో, లేక ఫోటోలు తీసుకోవటానికో భుజం ఇస్తున్నారు అంటే మీరు పుణ్యం కాదు, పాపం మూటగట్టుకుంటున్నారు. గరుడ పురాణం ప్రకారం భుజం ఇస్తున్నప్పుడు మనలోని వ్యక్తి మౌనంగా ఉండాలి.
లేక కేవలం భగవన్నామ స్మరణం చేయాలి. ఇక్కడ రామనామం చేయొచ్చు, లేదా నారాయణాయ అనొచ్చు, లేకపోతే మృత్యుంజయ మంత్రం చెప్పుకోవచ్చు. కేవలం ఇతరులకు వినిపించడానికి కాదు, ఆ ఆత్మకు తనకు తాను ఈ శరీరం అబద్ధం, పరమాత్మనే సత్యమని గుర్తు చేయటానికి ఈ ధ్వని ఆ నెగిటివ్ ఊర్జకు వ్యతిరేకంగా ఒక కవచం పనిచేస్తుంది. అద్దెతో వెళ్తున్న వారు బీడి సిగరెట్లు తాగటం లేక పాన్ నమలటం చేస్తే వాళ్ళు మహాపాపానికి భాగస్వాములు అవుతారు. అలాంటి వారితో యమధర్మరాజు చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. శ్మశాన యాత్ర ఒక పవిత్ర యాత్ర, ఇది పిక్నిక్ కాదు. ఈ సమయంలో చేసిన ఏ అధర్మం కూడా నేరుగా మీ భాగ్యంపై దెబ్బతీస్తుంది. ఇంకా చాలా పెద్ద రహస్యం దిశకు సంబంధించింది. మీరు ఎప్పుడైనా గమనించారా? అద్దె తీసుకువెళ్తున్నప్పుడు సాధారణంగా శవం తల ముందు వైపు ఉంచుతారు, కానీ శ్మశాన ద్వారం చేరుకున్నప్పుడు దాన్ని తిప్పేసి కాళ్ళు ముందుకు చేస్తారు. ఎందుకు ఇలా అంటే దీని వెనుక కూడా ఒక లోతైన ఆధ్యాత్మిక సైన్స్ ఉంది. ఇంటి నుంచి శ్మశానం వరకు శరీరం వెళ్తున్నంత కాలం దానికి బహుశా నేను తిరిగి వస్తాను అనే భ్రమ ఉంటుంది. దాని మోహం ఇంటివైపు ఉంటుంది. అది దాని ఇల్లు, దాని వీధులను చివరిసారిగా చూస్తూ ఉంటుంది. కానీ శ్మశాన వాటికలోకి తీసుకువెళ్తున్నప్పుడు కాళ్ళు ముందుకు చేస్తారు. అంటే ఇక నీ యాత్ర ముగిసింది, ఇక ముందుకు వెళ్ళు, ఇక వెనక్కి తిరిగి చూడకు అన్నట్టు. ఆ సమయంలో భుజం ఇస్తున్న వ్యక్తి ఆ ఆత్మకు ఈ సందేశం ఇస్తున్నట్లు, హే జీవాత్మ, నీకు ఈ లోకంతో సంబంధం తెగిపోయింది, ఇక నువ్వు పరలోకం వైపు ప్రయాణం అవ్వు. ఇది ఒక రకమైన మార్గదర్శనం, ఇది దిశ మార్పు. చెయ్యకపోతే ఆత్మ శ్మశానంలోకి ప్రవేశించడానికి భయపడుతుంది. భుజం ఇచ్చిన వారితో తిరిగి వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఆ ప్రశ్న వస్తుంది, చాలా మంది మనసులో కూడా ఉంటుంది, తండ్రి లేక అన్నయ్య ఆర్తికి భుజం ఇవ్వటం, ఏ అజ్ఞాతుడి ఆర్తికి భుజం ఇవ్వటం మధ్య తేడా ఏముంది అని. గరుడ పురాణం ప్రకారం తండ్రికి భుజం ఇవ్వటం రుణం తీర్చడం, అజ్ఞాతుడికి భుజం ఇవ్వటం పుణ్యం సంపాదించడం. తండ్రి మిమ్మల్ని చిన్నప్పుడు తన భుజాలపై ఎత్తుకున్నాడు, మీకు ప్రపంచం చూపించాడు. మీరు అతన్ని చివరిసారిగా మీ భుజాలపై ఎత్తినప్పుడు జీవిత చక్రం పూర్తవుతుంది. ఆ సమయంలో మీ మనసులో వచ్చే భావన మిమ్మల్ని మోక్షానికి దగ్గరగా చేస్తుంది. ఇది పితృ రుణం నుంచి విముక్తి పొందే చివరి అవకాశం. కానీ మీరు ఏ అజ్ఞాతుడికో, ఏ దిక్కులేని వాడికో మీరు భుజం ఇస్తున్నారు అంటే అక్కడ ఏ మోహం ఉండదు, అక్కడ కేవలం కరుణ మాత్రమే ఉంటుంది. శాస్త్రాల్లో కరుణకు భక్తి కంటే కూడా ఉన్నత స్థానం ఇచ్చారు. ఇలా ఎవరు లేని వారికి శవానికి భుజం ఇచ్చిన వారి తలపై భగవాన్ శివుడి చెయ్యి ఉందని భావిస్తారు. ఎందుకంటే ఎవరు లేనివాడికి శివుడే అంటారు. అలాంటి వ్యక్తికి అకాల మరణం ఎప్పుడూ రాదు, జీవితంలో ఎప్పుడు పెద్ద సంకష్టం రాదు. కానీ జాగ్రత్త, ఆర్తికి భుజం ఇచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసుకోవటం అతి ముఖ్యం. సాధారణంగా ప్రజలు శ్మశానం నుంచి వచ్చి ఇంటి బయట చేతులు కడుక్కొని లోపలికి వెళ్తారు. గరుడ పురాణం చెబుతోంది, ఇది చాలదు, శ్మశానం మట్టి ఆ శక్తి సంపర్కం వల్ల మీ శరీరంపై అంటిన అశుద్ధి నీటి చిలకరించటంతో పోదు. దానికి సచీల స్నానం అంటే ధరించిన బట్టలతో సహా స్నానం చేయటం తప్పనిసరి. మీరు స్నానం చేయకుండా అశుద్ధ స్థితిలో ఉంటే, మీరు ఆ అశుద్ధ స్థితిలో ఉంటే, ఆ అశుద్ధ స్థితిలో ఏ బిడ్డను తాకినా, లేక ఇంటి దేవాలయంలోకి వెళ్ళినా, లేక భోజనం చేసినా ఆ నెగిటివ్ ఊర్జ ఆ వస్తువుల్లోకి వ్యాపిస్తుంది. బిడ్డ ఆరా చాలా బలహీనంగా ఉంటుంది. అది తక్షణమే ఆ ప్రేత ఊర్జ బారిన పడొచ్చు. గరుడ పురాణంలో రాసిన ఒక చాలా భయంకరమైన విషయం ఏంటంటే, శ్మశానం నుంచి తిరిగి వచ్చి స్నానం చేయకుండా భార్యతో సంబంధం పెట్టుకున్నట్లయితే దాని నుంచి పుట్టే సంతానం రాక్షస స్వభావం కలిగి ఉంటారు. ఆ సంతానంపై ప్రేత ఛాయ ఉంటుంది. ఇది వినటానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఊర్జ సైన్స్. మృత్యు ఊర్జ, జీవ ఊర్జ అంటే సంభోగం, ఒకదానికొకటి వ్యతిరేకం. వాటి కలయిక వినాశకరం. అందుకే శ్మశానం నుంచి తిరిగి వచ్చిన తర్వాత నియమం పత్తిని నమలటం, ఇనుముని తాకటం, అగ్ని దర్శనం చెయ్యటం తప్పనిసరి నియమం, కఠినం కూడా. అది శోకాన్ని మర్చిపోవటానికి కాదు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చిహ్నం ఇనుప శక్తి ఉంటుంది. ఆ చిహ్నం అనేది నెగిటివిటీని కోసేస్తుంది. అగ్ని శుద్ధత చిహ్నం. ఈ చిన్న చిన్న ఆచారాలు మనల్ని మృత్యులోక ఊర్జ నుంచి కత్తిరించి తిరిగి జీవలోకంలోకి తెస్తాయి. మహిళలు భుజం ఇవ్వాలా? ఈ రోజుల్లో ఈ ప్రశ్న చాలా వస్తోంది. సమాజం మారుతోంది. చాలా చోట్ల కూతుళ్ళు కూడా అర్తికి భుజం ఇస్తున్నారు. ఇది శాస్త్రాలకు వ్యతిరేకమా? గరుడు పురాణం మూలంగా పురుషులకే ఈ అధికారం ఇచ్చింది. కానీ దానికి కారణం భేదభావం కాదు, రక్షణ. శ్మశాన ఘాటును తల్లకిందులు గడ్డగా భావిస్తారు. అక్కడ గాలిలో చాలా రకాల శక్తులు తిరుగుతూ ఉంటాయి.
మహిళల శరీరం, మనసు పురుషులతో పోలిస్తే తక్కువ సున్నితంగా ఉంటాయి. వాళ్ళ గర్భం సృష్టి కేంద్రం. మృత్యువు భారీ వినాశకర ఊర్జను త్వరగా పీల్చుకోవచ్చు. దానివల్ల వాళ్ళ ఆరోగ్యం, వచ్చే సంతానంపై చెడు ప్రభావం పడవచ్చు. తిరుగుతున్న ఆత్మలు మహిళలను త్వరగా తమ బలి చేసుకుంటాయి. అందుకే మన ఋషులు మహిళలను ఈ కఠిన కర్తవ్యం నుంచి దూరంగా ఉంచారు. కానీ ఎవరికైతే కొడుకు లేడు, కూతురే అంతా అయితే ప్రేమ కర్తవ్యం ముందు అన్ని నియమాలు చిన్నవిగా పడిపోతాయి. ఆత్మకు స్త్రీ పురుష అనే భేదం లేదు. కూతురు పూర్తి సహవాసంతో భక్తితో భుజం ఇస్తే భగవాన్ దాన్ని కూడా స్వీకరిస్తాడు. కానీ ఆమె తన రక్షణకు మరింత శ్రద్ధ పెట్టాలి. ఇంటికి వచ్చి శుద్ధీకరణ నియమాలు కఠినంగా పాటించాలి. ఇంకో సిచ్యువేషన్ ఉంది, దాని గురించి మీకు తెలియాలి. ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో లేక దుర్ఘటనలో భయంకరంగా గాయపడి చనిపోయారో అతని భుజం ఇస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి ఆత్మలు చాలా అతృప్తితో, కోపంతో ఉంటాయి. తమ మరణాన్ని అంగీకరించలేవు, ఒక గందరగోళంలో ఉంటాయి. మీరు వాటి ఆర్తి ఎత్తినప్పుడు మీరు అకస్మాత్తుగా చాలా బరువుగా అనిపించవచ్చు. మీకు చాలాసార్లు ప్రజలు అనుభవించారు కూడా. ఆర్తి బరువుగా అకస్మాత్తుగా అనేక రెట్లు పెరిగిపోయిందని, ఎవరో దానిపైన కూర్చున్నట్లు ఉంది అని. ఇది ఆ ఆత్మ వ్యతిరేకత సంకేతం. దానికి వెళ్ళటం ఇష్టం లేదు. అది తిరిగి తిరిగి వచ్చేయాలనుకుంటుంది. అలాంటి శవానికి భుజం ఇస్తున్నప్పుడు మనసులో గాయత్రి మంత్రం లేక మహామృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉండాలి. ఈ మంత్రం మీ చుట్టూ ఒక రక్షణ వలయంలా సృష్టిస్తుంది. దానిని ఏ చెడు శక్తి కూడా దాటలేదు. మీరు భుజం ఇస్తున్నప్పుడు వింత వాసన వచ్చినా లేక భయం కలిగినా రామనామ జపం వేగంగా చెయ్యండి. కొన్నిసార్లు అలా జరుగుతుంది. భుజం ఇచ్చిన వారికి తర్వాత కలలో ఆ మృతుడు కనిపిస్తాడు. మృతుడు కలలో సంతోషంగా లేక శాంతంగా ఉంటే అతనికి మీ సేవ అంగీకరించబడింది, అతనికి గతి లభించింది. ఇది శుభ సంకేతం. కానీ ఇతను కలలో ఏడుస్తున్నాడు, లేక మీ నుంచి ఏదో అడుగుతున్నాడు, లేక మిమ్మల్ని తన వైపు లాగుతున్నాడు అంటే ఇది ఆందోళన కలిగించే విషయం. అంటే అతని మొహం ఇంకా మీతో అనుసంధానమైంది, అంటే అతను ఇంకా మీ చుట్టూనే ఉన్నాడు. బహుశా భుజం ఇస్తున్నప్పుడు మీ మనసులో చాలా దుఃఖం ఉండి మీ కన్నీళ్లు దాన్ని బంధించేసేయేమో, లేక అతను నీ నుంచి ఏ సహాయం కోరుతున్నాడేమో. అలాంటప్పుడు ఆ మృతుడి పేరుతో అన్నదానం చేయాలి, లేక గీతలో 7వ అధ్యాయం పఠించి దాని ఫలాన్ని అతనికి సమర్పించాలి. దానివల్ల ఆ బంధం తెగిపోతుంది. స్నేహితులారా, ఆర్తి అంటే కేవలం చెక్క ముక్కల ఫ్రేమ్ కాదు. ఇది ఈ సంసారంలో అతి కఠినమైన సత్యం. ఆర్తి అనే పదానికి అర్థం అంటే మతలబు. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందరికీ తమ తమ అర్థాలు ఉంటాయి, తమ తమ మతలబులు ఉంటాయి. బంధువులు, వ్యాపారం అంతా కూడా వీటి మీదే నడుస్తుంది. ప్రాణం పోగానే అది కేవలం ఒక ఆర్తి మాత్రమే, ఒక శరీరం మాత్రమే, ఒక శవం మాత్రమే అవుతుంది. దానికి ఇక్కడ ఏ సంబంధము ఉండదు. మీరు దానికి భుజం ఇస్తున్నప్పుడు మీరు తమకు తాము ఈ బోధ చేసుకుంటున్నట్లుగా ఒకరోజు నన్ను కూడా ఇలాగే 4 భుజాలపై తీసుకువెళ్తారు. నా సర్వం, నా డబ్బు, నా శత్రుత్వం అంతా ఇక్కడే మిగిలిపోతుంది. ఈ అవగాహన మనిషిని వినయవంతుడిని చేస్తుంది. వినయవంతుడే దేవుడి దగ్గర. ఇక్కడ శ్మశాన వైరాగ్యం అనేది గరుడ పురాణంలో ఇంకా చెప్పబడింది. ఎవరు భుజం ఇవ్వకూడదు? చాలా అనారోగ్యంతో ఉన్నవారు, శరీరం బలహీనంగా ఉన్నవారు భుజం ఇవ్వకూడదు. ఎందుకంటే అతను నెగిటివ్ ఊర్జను ఎదుర్కోలేడు. ఇంట్లో సూతకం అంటే నవజాత శిశువు జననం ఉన్నవారు శ్మశానానికి వెళ్ళకూడదు. ఇక ఇటీవలే మంగళ కార్యాలు లాంటి పెళ్లి పూర్తి చేసిన వాళ్ళు కూడా ఆర్తికి భుజం ఇవ్వటం మానుకోవాలి. ఎందుకంటే ఈ స్థితిలో ఆ వ్యక్తి ఆరా బలహీనంగా లేక సున్నితంగా ఉంటుంది. అలాంటప్పుడు మృత్యు ఊర్జ అతనికి హాని చేయవచ్చు. ఇది స్వార్థం కాదు, తన ఊర్జ రక్షణ. ఇప్పుడు నేను మీకు ఒక అలాంటి రహస్యం చెబుతాను. దాన్ని చాలా తక్కువ మంది తెలుసుకున్నారు. శవాన్ని శ్మశానానికి తీసుకువెళ్తున్నప్పుడు దారిలో మనం నాణేలను ఎందుకు విసురుతారు అంటే ప్రజలు అనుకుంటారు ఇది దానం అని. కాదు, ఇది దానం కాదు. గరుడ పురాణం ప్రకారం ఇది దారిలో శవాన్ని ఇబ్బంది పెట్టగల లేక భుజం ఇచ్చిన వారిపై దాడి చేయగల చెడు ఆత్మలు, భూతాలు, పిశాచాలకు లంచం. ఇది శ్మశాన ద్వారపాలకుల భాగం. ఇక్కడ మనం నాణ్యాలు విసిరినప్పుడు వాటి దృష్టిని మరల్చటం, దానివల్ల ఏమవుతుంది అంటే శవయాత్ర నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అందుకే అద్దె నుంచి విసిరిన నాణ్యాలని ఎప్పుడూ కూడా ఎత్తకూడదు. అవి శాపగ్రస్తమైనవి. వాటిని ఎత్తినవాడు దారిద్ర్య వ్యాధులను ఇంటికి తెచ్చుకుంటాడు. అది డబ్బు కాదు, ఆ శవం బాధలు. ఇంకో ముఖ్యమైన విషయం, భుజం ఇచ్చినప్పుడు ఎప్పుడు శ్మశానంలో ఇక్కడికిక్కడ ఉమ్మి వేయకూడదు. అక్కడ ఏ వస్తువును పగలగొట్టకూడదు లేక తెచ్చుకోకూడదు. శ్మశాన చెక్క, పువ్వులు లేక
బూడిద ఇంటికి తెచ్చుకోవటం నిషేధం. ఇవన్నీ మృత్యులోక ఆస్తి. మీరు అజ్ఞానంలో శ్మశానం నుంచి ఒక రాయి కూడా మీ జోబులో పెట్టుకుని తెచ్చారు అంటే మీరు ఏ ప్రేతాన్నో తోడుగా తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇంటికి వచ్చాక మీకు బరువుగా అనిపిస్తుంది, నిద్ర పట్టదు, ఇంట్లో కలహాలు మొదలవుతాయి. అందుకే శ్మశానం నుంచి బయటకు వచ్చిన వెంటనే మీ బట్టలు జాడించి చేతులు జోడించి మనసులో అనుకోండి, ఏది ఎవరిదో అది అక్కడే అనుకోండి, ఏది ఎవరిదో అది అక్కడే ఉండనివ్వండి. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా వెళ్తున్నాను. చివరకు భుజం ఇచ్చిన వారికి ఏం జరుగుతుంది అంటే ఇది పూర్తిగా వాళ్ళ భావన మీద ఆధారపడి ఉంటుంది. మీరు భయం బలవంతంతో భుజం ఇస్తున్నారంటే మీకు కేవలం అలసట భయమే లభిస్తాయి. కానీ మీరు సేవ వైరాగ్య భావంతో ఇస్తున్నారంటే మీకు శాంతి లభిస్తుంది. అది పెద్ద పెద్ద యోగులకు కూడా దుర్లభం. ఆ 10-15 నిమిషాల ప్రయాణం మీ పూర్తి జీవిత దృక్పథాన్ని మార్చేయగలదు. ఆ సమయంలో మీరు జీవన మృత్యువు మధ్య కలుపుగా ఉంటారు. మీరు ఒక ఆత్మను దాని పరమాత్మతో కలిపే మాధ్యమం అవుతారు. అందుకే మరుసటిసారి మీకు ఎవరైనా భుజం ఇవ్వటం అవకాశం వచ్చినప్పుడు వెనక్కి తగ్గకండి. ఇది భయపడే విషయం కాదు, కానీ ఇది సౌభాగ్యం అని కూడా. అవును, అయితే నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి. మౌనంగా ఉండండి, భగవంతుడి నామస్మరణ చెయ్యండి, ఇంటికి తిరిగి వచ్చి స్నానం చెయ్యండి, తమను తాము శుద్ధి చేసుకోండి. ఎందుకంటే మనం జీవంతులం, మనకు ఇంకా ఈ ప్రపంచంలో బాధ్యతలు నిర్వహించాలి. మృత్యువును గౌరవించాలి, కానీ మృత్యువును ధరించకూడదు. గరుడ పురాణం ఈ జ్ఞానం మనల్ని అంధవిశ్వాసాలను చేయటానికి కాదు, మనల్ని జాగృతం చేయటానికే ఇది మనకు చెబుతోంది. జీవం మృత్యు మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఆ గీతను గౌరవించాలి. మీరు ఈ రోజు ఏదైనా కొత్తది నేర్చుకున్నట్లయితే, మీ మనసులో ఏ భయం తొలగినట్లు అనిపించినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమాచారమే అతి పెద్ద రక్షణ అవుతుంది. చాలా మంది అజ్ఞానంలో తప్పులు చేసి జీవితం మొత్తం ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మీ ఒక్క షేర్ వల్ల ఆ ముప్పు నుంచి వాళ్ళు కాపాడొచ్చు. మీ మనసులో కూడా ఏ ప్రశ్న ఉంటే, ఏ భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కింద కామెంట్ బాక్స్ లో రాయండి. ఇంకా గరుడ పురాణంలో మనం దానికి సమాధానాలు వెతుక్కోవచ్చు. అయితే మీ పితృదేవతల శాంతి కోసం మీరు ఎప్పుడైనా భుజం ఇచ్చినా ఆ ఆత్మల కోసం కామెంట్ లో ఒకసారి ఓం శాంతి లేక ఓం నమో నారాయణాయ అని తప్పక రాయండి. ఇక్కడ మీ ప్రార్థన వాళ్ళకు తప్పకుండా చేరుతుంది. వాళ్ళు ఎక్కడ ఉన్నా మీకు సుఖం, సమృద్ధి, ఆశీర్వాదం ఇస్తారు. జీవితం నశ్వరం, కానీ కర్మలు అమరం. మంచి కర్మలు చేస్తూ ఉండండి. ఎందుకంటే చివరికి భుజం అందరికీ మారాల్సిందే, కానీ కర్మలు తాము నడిచి తోడుగా వెళ్తాయి. ఆత్మ రహస్యాలతో కలిసి జీవం, మృత్యు, మరిన్ని లోతైన రహస్యాలు తెలుసుకోవటానికి కలిసి ఉండండి. అయితే ఇప్పటి వరకు మీరు మీ కుటుంబము సురక్షితంగా ఉండాలి. ఓం నమో నారాయణాయ అంటూ ఇక్కడ ఒక్కసారి కామెంట్ టైప్ చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు.
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.